హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీఎన్ఆర్ సేల్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజైతే ఒక పాత ట్రాలీతో మీ ముందుకి రావటం జరుగుతుందండి. సో, దయచేసి వీడియోని స్కిప్ చేయమాకండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మీకు అన్ని వివరాలు క్లియర్‌గా అర్థమవుతాయి. నేను కూడా అర్థమయ్యేలా మీకు చెప్తూ ఉంటాను. సో, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంటను కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇకపోతే ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్‌ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్‌ని కూడా మీ వంతు సహాయంగా మీకు తెలిసిన వాళ్ళకి కూడా కొంచెం షేర్ చేస్తూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా నేను వీడియో మొదలు పెడతాను. పదండి. ఇదొచ్చేసి పాత ట్రాలీ అండి. రీమోడల్ చేసినటువంటి ఒక పాత ట్రాలీ. సో, దీనికి మనం ఏమేమి కొత్తయేసానో చెప్తాను. అదేవిధంగా ఏమేమి పాతయేసానో కూడా చెప్తాను. సో, ఫస్ట్ వచ్చేసి ఏమేమి కొత్తయేసానో చెప్తాను. డోర్లు కొత్తయి, ప్లాట్‌ఫార్మ్ కొత్తది, రాబారు కొత్తది. రాబారు వచ్చేసి 6 ఇంచుల రాబారు, చింతకాయ రాబారు. ఆ రాబారు పక్కనుండే స్టాండ్ ఉంటది చూసారా? మనం ఇంజిన్‌కి తగిలీకుండా కింద ఆనియాలంటే పెడతాము రాబర్ స్టాండు, అది కొత్తదే. ఇంకేమున్నాయి? వెనక వెనక మన వెనక డోర్‌కి బంపర్ ఉంటది చూసారా? నంబర్ ప్లేట్లు రాసుకోవటానికి లేదంటే నిదానం, ప్రధానం అని ఒక బంపర్ ఉంటది. ఆ బంపర్ కూడా కొత్తదే. సో, ఏమేం కొత్తయంటే డోర్లు, ప్లాట్‌ఫాము, వెనకుండే బంపరు, రాబారు స్టాండు, వీ బెడ్డు ఇవన్నీ కొత్తయి. అలాగే ఇప్పుడు నేను పాత వాటి గురించి చెప్తాను వినండి. సో, పాతయి వచ్చేసి సిలిండర్ పాతది, కమాన్ కట్లు పాతయి, యాక్సిల్ పాతది, టైర్లు పాతయి, డిస్కులు పాతయి. సో, ఇవన్నమాట. ఇవన్నీ కూడా పాతయి. సో, మిగతాదంతా కొత్తయేనండి. కొత్త మెటీరియలు. పాత మెటీరియల్ అయితే కాదు. మిగతాయన్నీ కూడా కొత్తయి. సో, ఇదైతే ఇప్పుడు అమ్మకానికైతే రెడీగా ఉందండి. సో, దీనికైతే ఓన్లీ మడ్డి కోటింగు, అదేవిధంగా కింద ఛానల్స్‌కి నల్ల రంగయితే ఏయటం జరిగింది. సో, నంబర్ ప్లేట్ బంపర్ అన్న చూసారా? ఇగో ఇక్కడ కింద కనిపిస్తుంది చూసారే అదన్నమాట. అది కూడా కొత్తదే. దీనికి పోస్టులొచ్చేసి 4 ఇంచుల పోస్టులే వాడామండి. సో, అది కూడా మన లోపల పెట్టి తయారు చేయడం జరిగింది. ప్లాట్‌ఫార్మ్ కూడా మీడియం ప్లాట్‌ఫార్మ్ అండి ఇది. మరీ హెవీ అయితే కాదు. సో, పాత వాటికి తక్కువలో తయారు చేస్తామండి. తక్కువ బడ్జెట్‌లో అయిపోయేలా తయారు చేస్తాము. సో, దీనికి హెవీగా తయారు చేయాలంటే మళ్ళీ రేట్లు పెరుగుతాయి. సో, రేట్లు పెంచితే అదేదో కొత్తదే కొనుక్కుంటారు. సో, కాబట్టి తక్కువ బడ్జెట్‌లో అయిపోయే విధంగా తక్కువ అమౌంట్‌లో తక్కువ ఉన్న పాలంగా ఆల్ట్రేషన్ చేసి అమ్ముతామండి ఈటిని. ఆల్ట్రేషన్ అంటే మళ్ళీ టూత్ పాలిష్ అనుకోమాకండి. మంచిగా తయారు చేస్తాము. మంచిగా మేము తయారు చేస్తాము. మీరు ఉన్న పాలంగా మళ్ళీ ఫౌండరీకి లేదంటే వెల్డింగ్ షాప్‌కి ఎళ్ళకుండా వాడుకునేలా తయారు చేసిస్తామండి. టైర్లు మాత్రం మేము ముట్టుకోమండి. దీనికి ఏ టైర్లు ఉన్నాయో ఆ టైర్లతోనే ఇస్తాము. ఇదైతే అమ్మకానికి ఇప్పుడు రెడీగా ఉందండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తున్నానండి. ఆ నెంబర్‌కి కాల్ చేయండి. అన్ని వివరాలు క్లియర్‌గా మాట్లాడుకుందాము. సో, మా లొకేషన్ వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం అండి. సో, మనము ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ కూడా వీలైనంత తక్కువ ధరలో అయితే నేను ట్రాలీలు తయారు చేసి అమ్ముతున్నానండి. సో, మీకు కూడా కావాలంటే నన్ను సంప్రదించండి. అన్ని వివరాలు క్లియర్‌గా మాట్లాడుకుందాము. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొస్తానండి. అప్పటి వరకు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేస్తారని ఆశిస్తూ జై జవాన్ జై కిసాన్.